హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో నేనైతే రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాక్ మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ రావడం జరిగింది. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ స్మార్ట్ బోర్డ్ యూజ్ చేసి క్లాసులు చెప్పొచ్చా అని అడుగుతున్నారు. సో నాకైతే స్మార్ట్ బోర్డ్ అనేది నాట్ మ్యాండేటరీ. క్లాసెస్ స్మార్ట్గా ఉండాలి కానీ బోర్డ్ స్మార్ట్ కాదు. స్మార్ట్ బోర్డ్ పెట్టుకుని క్లాసెస్ కరెక్ట్ లేకపోతే అది యూస్ఫుల్ కాదు స్టూడెంట్స్ కూడా. సో నా వరకు అయితే 100% ఏ బోర్డ్ అయినా ప్రాబ్లం లేదు మనకి. నేను క్లాస్ అయితే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా. ఓకేనా? దానికైతే మీ సపోర్ట్ కావాలి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మ్యాక్సిమం షేర్ చేయండి. సో సెకండ్ ఇయర్ సిలబస్ అనేది తెలంగాణ అండ్ ఏపీలో ప్రజెంట్ ఇయర్ అయితే అందరికి సేమే ఉంది. సో సెకండ్ ఇయర్ క్లాసెస్ మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B మన యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి. ఎవ్రీ చాప్టర్ మ్యాక్సిమం ఉంది. సో ఒక 3 years బ్యాక్ చేసినా 4 years బ్యాక్ చేసినా సేమ్ క్లాస్ సిలబస్ చేంజ్ అవ్వలేదు కాబట్టి సో అవే క్లాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో నాన్ నోటీస్కి వచ్చింది ఏంటంటే ఒక టాపిక్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మ్యాథ్స్ 2Aలో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందంట. సో ఆ చాప్టర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మన ప్లేలిస్ట్లో ఇప్పుడు అది హైడ్ చేసినా ఉండదు కదా, ప్రైవేట్లో పెట్టేసినది అది ఉండదు. సో ఆ చాప్టర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఎవ్రీ చాప్టర్లో కూడా నేను నా టీచింగ్ స్టైల్ గురించి మీకు అందరికీ తెలుసు. కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే ప్రాబ్లమ్స్కి వెళ్తాం. సో కొందరు అంటుంటారు, సార్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అలా చెప్తే మీకు బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటే నేర్చుకున్న కాన్సెప్ట్ ఇంకా ఎంసెట్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ నేర్చుకునేది ఎంసెట్కి మెయిన్స్ కూడా యూస్ఫుల్ కావాలి. ఓకేనా? సో ఎక్కడైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉందో డెఫినెట్గా నేను స్ట్రెచ్ చేస్తుంటా, ఇంపార్టెంట్ అని కూడా. సో వాటి మీద ఫోకస్ పెట్టండి. రైట్. సో మ్యాథ్స్ 2Aలో థర్డ్ చాప్టర్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. చాలా ఈజీ చాప్టర్ ఇది. దీని వెయిటేజ్ కూడా 2+4 6 మార్క్స్. తక్కువ వెయిటేజే, ఒక 2 మార్క్ ఈజీగా ఉంటుంది అండ్ 4 మార్క్స్ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ రేంజ్ ప్రాబ్లమ్స్ అవి. సో ఫస్ట్ 2 మార్క్ కాన్సెప్ట్ కొన్ని 2-3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత 2 మార్క్స్ ప్రాబ్లమ్ చేసిన తర్వాత 4 మార్క్స్కి వెళ్దాం. రైట్. క్వాడ్రాటిక్ దాని మనకి ఆల్రెడీ ప్రైమరీ క్లాసెస్ నేర్చుకున్నాం. క్వాడ్రాటిక్. సో ఇఫ్ ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఏదైనా పాలినామియల్ డిగ్రీ 2 ఉందనుకోండి, దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలి. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ax² + bx + c. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ డెఫినేషన్ రాయించట్లేదు. సో ఇఫ్ ఎనీ పాలినామియల్ రెండు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఎనీ పాలినామియల్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c is called a quadratic expression where ABC ఏంటంటే ABC are real numbers. ABC are belongs to R and ఇంకో కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్, A not equals to 0. x² coefficient should not equals to 0. అది ఈక్వల్స్ 0 అయిందనుకోండి, వాట్ విల్ హ్యాపెన్స్, ఏ వాల్యూ 0 అయితే 0 × x² 0 అవుతుంది. మనకి x² టర్మ్ ఉండదు. అంటే ఓన్లీ ఉండేది ఏంటి, bx + c. అంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ ఎక్స్ప్రెషన్. లీనియర్ అవుతుంది, లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో కండిషన్ ఏంటంటే A not equals to 0 ఉండాలి. సో ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈ ఫామ్లో ఉంటుంది, ax² + bx + c. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ax² + bx + c. ఓకేనా? నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ ఏంటంటే ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0 ఉండాలి, ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ సింబల్ రాయకుండా తీసుకుంటాం మనం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Q అంటే క్వాడ్రాటిక్ is called a quadratic equation. Same condition, ABC are real numbers and A not equals to 0. So it is a equals to 0 కదా. So it is called quadratic equation. Equals to 0 లేకపోతే that is called expression, quadratic expression. ఆ రెండు డిఫరెన్స్గా మనకు అర్థం అవ్వాలి, ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి. కొందరు రెండు సేమ్ అనుకుంటారు. సేమ్ ఎక్స్ప్రెషన్ అంటే ఈక్వల్ సింబల్ దానికి ఉండదు, జస్ట్ పాలినామియల్ ఉంటుంది.
ఈక్వేషన్కి ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో దిస్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. ఓకేనా, రైట్. సో డిగ్రీ ఏంటి, క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇట్ హ్యాస్ 2 రూట్స్. డిగ్రీ ఎంత ఉందనుకోండి అన్ని రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఫస్ట్ రూట్ అంటే ఏంటంటే సపోజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ ఏ రూట్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ ఏ రూట్ ఆఫ్ ax² + bx + c = 0 ఇఫ్ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటామంటే ఆ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అది ఆన్సర్ అనేది 0 రావాలి. a² + b² + c = 0. ఎనీ రియల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ రూట్ ఆఫ్ ద quadratic equation ax² + bx + c if a² + b² + c = 0. అంటే ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ వాల్యూ అనేది 0 రావాలి. సో ఆ టైంలో దాన్ని ఆల్ఫాని ఏమంటామంటే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అయినా ఓకే, రూట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అయినా ఓకే. ఓకేనా, సో ఇది రూట్. సో డిగ్రీ 2 కదా, ఇట్ హ్యాస్ 2 రూట్స్. డిగ్రీ 3 ఉందనుకోండి, డిగ్రీ 3 ఉంటే 3 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇట్ హ్యాస్ 2 రూట్స్. ఏంటి 2? దేని ఈక్వేషన్ ఇది? స్టాండర్డ్ ఫామ్ ax² + bx + c. ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ హ్యాస్ 2 రూట్స్. 2 రూట్స్ ఎగ్జిస్ట్ బికాస్ డిగ్రీ ఇస్ 2. డిగ్రీ 2 ఉంది కదా, సో దీనికి 2 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, ఆ రూట్స్ ఏంటంటే మనం జనరల్గా చేస్తుంటాం. ప్రైమరీ క్లాసెస్ 8th, 9th, 10th స్టాండర్డ్ నేర్చుకున్నాం. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే దాన్ని ఫ్యాక్టరైజ్ చేయడం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే దాన్ని ఫ్యాక్టరైజ్ చేయడం, లేదా క్వాడ్రాటిక్ బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేస్తాం. సో రూట్స్ ఫైండ్ చేయడం కంటే క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజ్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, ఆర్ బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా కూడా రూట్స్ ఫైండ్ చేసుకోవచ్చు. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే x = -b ± b² - 4ac/2a. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా. -b ± b² - 4ac/2a. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0 ఆర్ ఈ ఈక్వేషన్ రూట్స్ ఏంటంటే x = -b ± b² - 4ac/2a. అవి రూట్స్. -b ± b² - 4ac/2a. ఇది రూట్స్ ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మనం. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాకుండా కూడా ప్రాబ్లం లేదు మనకి. పాసిబుల్ కాకుండా కూడా ఈ ఫార్ములా అప్లై చేసుకొని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 2 రూట్స్ ఇచ్చిన అనుకోండి, మనము ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. సో ద ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ అంటే రూట్స్ అని అనొచ్చు, విత్ రూట్స్ ఆర్ జీరోస్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకో. దాని ఈక్వేషన్ ఏంటంటే x - α ఇంటూ x - β = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా. 2 రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ చేయడం. ఇక్కడ ఏంటి, ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేస్తున్నాం. దీని రివర్స్, రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. x - α ఇంటూ x - β = 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకొకటి వస్తుంది మనకి. ఏంటంటే ఈ ఫార్మ్ కూడా తీసుకోవచ్చు. x² - α + β ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇది కూడా వాడుకోవచ్చు మనం. x² - α + β ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇదే ఫార్మ్ దీన్నే సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది మనకి. x² - α + β ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, ఇది ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేయడం అండ్ రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ చేయడం. మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫార్ములాస్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది మనకి, ఏంటంటే నేచర్ ఆఫ్ రూట్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. నేచర్ ఆఫ్ రూట్స్. సో నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ నేచర్ ఎలా ఉంది అంటే ఈక్వల్ ఉన్నాయా, అన్ఈక్వల్ ఉన్నాయా, రియల్ ఉన్నాయా, ఇమాజినరీ ఉన్నాయా అంటే రూట్స్ ఫైండ్ చేయకుండా వాటి నేచర్ చెప్తాం ఈజీగా. సో ఏంటంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, రైట్. సో ఇది రూట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా అండ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. వీ కెన్ యూజ్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మనం.
ఓకేనా, రైట్. సో మనకు ఆల్రెడీ వి నో ద క్వాడ్రాటిక్ ఫార్ములా x ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో దాంట్లో దిస్ ఈజ్ కాల్డ్ బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4, దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ రూట్స్, నేచర్ ఆఫ్ రూట్స్. So b square minus 4ac, b square minus 4ac is called the discriminant. b square minus 4ac is called the discriminant of the quadratic equation ax square plus bx plus c equals 0. దీని discriminant అంటాం. ఇదేన్ని b square minus 4ac ని. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా. దీన్ని డెల్టాతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా. డెల్టా ఈక్వల్స్ ఏంటంటే బీ స్క్వేర్ మైనస్ 4ac. డిస్క్రిమినెంట్ ఎందుకంటామంటే ఇట్ డిసైడ్స్ ద నేచర్ ఆఫ్ రూట్స్. బీ స్క్వేర్ మైనస్ 4ac డిసైడ్స్ ద నేచర్ ఆఫ్ రూట్స్. అంటే నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఉన్నా ఫైండ్ చేయాలంటే రూట్స్ ఫైండ్ చేసే అవసరం లేదు, జస్ట్ డిస్క్రిమినెంట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకేనా. ఏంటి డిస్క్రిమినెంట్? సపోజ్ కండిషన్స్ ఉంటుంది దాంట్లో. ఫస్ట్ కండిషన్ అంటే ఇఫ్ డెల్టా ఈక్వల్స్ టు 0, డెల్టా డిస్క్రిమినెంట్ అనేది 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇఫ్ డెల్టా ఈక్వల్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా డిస్క్రిమినెంట్ 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. And if delta greater than 0, వస్తే roots are real and distinct అంటే different roots. delta 0 equals 0 వస్తే roots are real and equal. delta greater than 0 అంటే పాజిటివ్ వాల్యూ ఎంత అని రావచ్చు, బట్ ఇట్ ఈస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, roots are real and distinct. And last one, if delta less than 0, డెల్టా వాల్యూ నెగిటివ్ వచ్చిన రూట్స్ ఆర్ రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. డెల్టా లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, మనకి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. సో దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ రూట్స్. మోస్ట్ ఇంపార్టెంట్. మనము 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ చేస్తుంటాం, అండ్ మెయిన్ ఎంసెట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కండిషన్స్ యూజ్ చేస్తుంటాం. సో డెల్టా బీ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, c అంటే కాన్స్టాంట్. అండ్ ఇఫ్ డెల్టా ఈక్వల్స్, డెల్టా అంటే ఏంటంటే బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్, బీ స్క్వేర్ మైనస్ 4ac. ఇఫ్ డెల్టా ఈక్వల్స్ 0, డెల్టా వాల్యూ 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇఫ్ డెల్టా గ్రేటర్ దెన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇఫ్ డెల్టా లెస్ దెన్ 0, రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అనొచ్చు, ఆర్ రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కూడా రాయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదేంటంటే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సో సపోజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ with roots or zeros alpha comma beta are the roots. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్ ఏంటి, ఆల్ఫా కామా బీటా కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. బి అంటే ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో దీన్ని ఏం రాస్తామంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం. అండ్ సెకండ్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎంసెట్లో అయినా మెన్స్లో ఉన్న కండిషన్స్ ఎక్కడైనా వాడుతుంటాం మనం. సో
సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ అంటే ఇఫ్ ax square plus bx plus c is a quadratic equation with roots alpha comma beta, then sum of the roots alpha plus beta is equals to minus b by a, and product of roots alpha beta is equals to c by a. Okay na? So this is the most important condition. So take screenshot. ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ 3లో కొన్ని రోమన్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫైండ్ ద రూట్స్. సో రూట్స్ ఫైండ్ చేయడం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎలా చేసుకోవచ్చు మనం? బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా చేసుకోవచ్చు, బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? x² - 7x + 12 = 0. ఫస్ట్ వన్ x² - 7x + 12 = 0. డైరెక్ట్ ఫ్యాక్టరైజ్ కూడా వేసుకోవచ్చు. సో 12 1s are 12. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 12 1s are 12 కదా. 12 ఫ్యాక్టర్స్ అంటే 4 3s are 12. 4 + 3 యాడ్ చేస్తే మైనస్ మిడిల్ది రావాలి. అంటే -7x ఏం రాసుకోవచ్చు? -3x - 4x + 12 రాసుకోవచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీస్తే ఏమొస్తుంది? x - 3 వస్తుంది. లాస్ట్ 2 టర్మ్స్లో 3 - 4 కామన్ తీస్తే నెగిటివ్ ఉన్నది బ్రాకెట్లో రాస్తే పాజిటివ్ అవుతుంది. x ప్లస్ బికమ్స్ నెగిటివ్. 12ని 4 3s రాసుకోవచ్చు కదా. 4ని 4 కామన్ తీస్తే రిమైనింగ్ 3 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. సో x - 3 అగైన్ కామన్. x - 3 కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి? x - 4 ఈక్వల్స్ టు 0. అంటే x - 3 = 0 ఆర్ x - 4 ఈక్వల్స్ టు 0. అంటే x = 3 ఆర్ x = 4. రూట్స్ ఏంటి? దేర్ ఫర్ రూట్స్ ఆర్ 3, 4. రెండు రూట్స్ డిగ్రీ 2 కదా. సో రెండు రూట్స్ పాసిబుల్ అవుతాయి, ఒకటి 3 ఇంకొకటి 4. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అది. సో సెకండ్ వన్ కూడా సేమ్ చేయొచ్చు, ఈజీనే. సో సెకండ్ వన్ ఏంటి మనకి? స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇక్కడ చేస్తా. సెకండ్ వన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి మనకి? -x² + x + 12 = 0. సారీ 2. సో దీని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ని +2x - x రాయొచ్చు. +2 = 0. ఫస్ట్ 2 టర్మ్స్లో అగైన్ x కామన్, -x కామన్ తీసుకోండి. సో -x కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది? x వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే ప్లస్ బికమ్స్ నెగిటివ్, -2. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా -1 కామన్ తీయండి. -1 కామన్ తీస్తే x బికమ్స్ +x, +2 బికమ్స్ -2. x - 2 = 0. అగైన్ x - 2 కామన్. x - 2 కామన్ తీస్తే రిమైనింగ్ -x, -1 = 0. అంటే x - 2 = 0 ఆర్ -x - 1 = 0. ఈ -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది, x +2. ఆర్ ఈ -x రైట్కి వెళ్తే ప్లస్ అవుతుంది, x = -1. సో రూట్స్ ఏంటి? 2, -1. రూట్స్ ఆర్ 2, -1. ఆ 2 ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ 2x² + 3x + 2. 2 2s are 4. సో 4 ఫ్యాక్టర్స్ అంటే ఇది పాసిబుల్ కాదు, మనకి డైరెక్ట్ ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాదు. సో దాన్ని బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా వేసుకోవాలి. క్వశ్చన్ కరెక్ట్ అయినా చూస్తున్నాం ఒకసారి. 2x² + 3x + 2. రైట్. ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. టెక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 2x² + 3x + 2. అది ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అవ్వదు. సో బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా చేయాలి మనం. థర్డ్ వన్ 2x² + 3x వస్తుంది +2. 2 2s are 4. సో 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 4 1s are 4, 2 2s are 4. ఆ రెండు యాడ్ చేస్తే +3 రాదు. సో దీని a is the standard form. The comparison a value 2, a = 2, b = 3, c is equals to 2. So of quadratic formula x = -b ± √b² - 4ac/2a.
సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే -3 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ 4ac, ఏ అంటే 2, సి అంటే 2/2a 2 into 2. సో ఈజ్ ఈక్వల్స్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 4 2s 8, 8 2s 16/2 2s 4, 9 - 16 అంటే -7 వస్తుంది. -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -7/4. రూట్లో -7 ఉంటే i² రాస్తాం. ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకున్నాం మనం. -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ i²/4. i² అంటే i² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో -3 ప్లస్ ఆర్ మైనస్ i√7/4 ఇవి రూట్స్. ఒకటి ప్లస్ -3 ప్లస్ i√7/4, ఇంకొకటి -3 మైనస్ i√7/4. -3 ప్లస్ ఆర్ మైనస్ i√7/4 రూట్స్, 2 రూట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ √3x² ప్లస్ 10x మైనస్ 8√3 ఈక్వల్స్ టు 0. ఇదే ప్రాబ్లం. ఫోర్త్ వన్ √3x² ప్లస్ 10x మైనస్ 8√3 ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టర్ ఫస్ట్ ప్రోడక్ట్ చెక్ చేసుకుందాం. 8√3 into 3 అంటే 8 3s 24. 24 ఫ్యాక్టర్స్ 12 2s 24. 12 - 2 అంటే 10 వస్తాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? √3x². 10x ఏం రాసుకోవచ్చు? 12x మైనస్ 2x రాసుకోవచ్చు. -8√3 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ √3 ఉంది కదా, ఈ 12ని కూడా ఏం రాసుకోవచ్చు మనం? చేంజ్ చేసుకోవచ్చు. √3 వచ్చినట్టు √3x² ప్లస్ దీని 12ని 4 3s రాసుకోవచ్చు మనం. మైనస్ రెండిట్లో కామన్ -2 కామన్ తీసుకోవచ్చు. రిమైనింగ్ ఏమొస్తుంది? x వస్తుంది. 8 అంటే 4 2s 8 కదా, 2 కామన్ తీస్తే 4 ఉంటుంది. ప్లస్ 4√3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ దగ్గర 3ని ఏం రాసుకోవచ్చు అంటే √3 into √3 రాయొచ్చు. √3x² ప్లస్ 4 into √3 into √3 into x minus 2 into x plus 4√3 equals to 0. √3 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? √3x కామన్ తీయండి అంటే ఇక్కడ x వస్తుంది ప్లస్ 4√3 వస్తుంది. ఇక్కడ ఈ x బయటికి రాసాం, ఈ √3 కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ x² x బయటికి రాస్తాం, కామన్ రాస్తున్నాం. సో రిమైనింగ్ ఏంటి? x ప్లస్ 4√3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4√3 ఈక్వల్స్ టు 0. ఇట్లా ఫ్యాక్టరైజ్ కాకుండా మనం ఈ క్వాడ్రాటిక్ ఫామ్లో కూడా అప్లై చేసుకోవచ్చు దానికి. అగైన్ కామన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 4√3 కామన్, ఎక్స్ ప్లస్ 4√3 కామన్. సో రిమైనింగ్ ఏంటి మనకి? √3x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. అంటే x ప్లస్ 4√3 ఈక్వల్స్ టు 0 ఆర్ √3x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ రైట్కి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ 4√3 ఆర్ √3x ఈజ్ ఈక్వల్స్ టు 2, x ఈజ్ ఈక్వల్స్ టు 2/√3. సో రూట్స్ ఏంటి మనకి? రూట్స్ ఆర్ మైనస్ 4√3, 2/√3. ఈ రెండు రూట్స్. ఫోర్త్ దానికి ఫోర్త్ ఈక్వేషన్కి రూట్స్ అవి. ఫోర్త్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి? మైనస్ 4√3, 2/√3. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్. ఇది రోమన్ ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ వన్. 6√5x². స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇదే ప్రాబ్లం ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో ప్లేస్ రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రాబ్లం అదే మోడల్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఫామ్లో ప్లేస్ చేద్దాం. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. రెండు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినా క్వాడ్రాటిక్ ఫామ్లో చేసినా మనకి వచ్చే ఆన్సర్ సేమ్ వస్తుంది. ఆన్సర్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, మనం ప్రాపర్గా చేయాలంతే. ప్లస్ మైనస్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రైట్. ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్లో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి a ఈజ్ ఈక్వల్స్ టు 6√5 వస్తుంది, b అంటే -9 వస్తుంది, c అంటే -3√5. a అంటే 6√5, b అంటే -9, c అంటే -3√5. సో x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² -4ac/2a మైనస్ b మైనస్ ఆఫ్ b అంటే -9
minus 9 plus or minus b square minus 9 square minus 4ac, a అంటే 6 root 5, c అంటే minus 3 root 5 by 2a, 2 into 6 root 5, minus into minus plus 9 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 9 స్క్వేర్ అంటే 81, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 6 24, 24 3 72, రూట్ 5 ఇంటూ రూట్ 5 అంటే రూట్ 5 స్క్వేర్ అంటే 5 వచ్చేస్తుంది మనకి, బై 2 6 12, 12 రూట్ 5. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 9 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 81 ప్లస్ 7 2 5 2 10 1 360 by 12 root 5 is equals to 9 plus or minus under root of 360 plus 81 441 under root of 441 by 12 root 5. 441 అంటే 21 స్క్వేర్ అంటే 441 వచ్చేస్తుంది, 21 స్క్వేర్ 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ అంటే డైరెక్ట్ 21 రాస్తున్నాం ప్లేస్లో. 9 ప్లస్ ఆర్ మైనస్ 21 by 12 root 5 అంటే ఒక్కోసారి 9 ప్లస్ 21 తీసుకోవాలి, లేదా డైరెక్ట్ కామన్ తీసుకోవచ్చు మనం, సరే బై రూట్ 5 ఆర్ 9 మైనస్ 21 by root 5. 9 ప్లస్ 21 అంటే 30, 12 root 5, 30 by 12 root 5 ఆర్ 9 మైనస్ 21 అంటే 13, minus 13 by 12 root 5. ట్వెల్వ్ ప్లస్ 9 21. సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేద్దాం. 6 టేబుల్ వస్తుంది, 6 2s 6 5s అంటే ఇక్కడ ఏదో వస్తుంది 5 by 2 root 5 వస్తుంది, ఆర్ ఇక్కడ ఏంటి 12 క్యాన్సిల్ అంటే -1 by root 5, -1 by root 5. ఈ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, డినామినేటర్ రూట్ 5 ఉంది కదా, న్యూమినేటర్లో ఉన్న 5ని రూట్ 5 ఇంటూ రూట్ 5 రాసుకోవచ్చు. రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది అంటే ఇట్లా వేస్తున్నాం, దీన్ని రూట్ 5 ఇంటూ రూట్ 5 రాసుకుంటే బై 2 root 5 ఇది. సో రూట్ 5 క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి మనకి రూట్ 5 by 2. ఒక రూట్ ఏంటి రూట్ 5 by 2, ఇంకొక రూట్ ఏంటి -1 by root 5. ఈ 2 రూట్స్, రూట్ 5 by 2 ఒక రూట్ అండ్ -1 by root 5. రోమన్ 1లో సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ హూజ్ రూట్స్ ఆర్ ఫస్ట్ వన్ 2, 5, సెకండ్ వన్ m/n, -n/m, థర్డ్ వన్ p - q by p plus q, minus of p plus q by p minus q. ఒక ప్రాబ్లం చేద్దాం, ఫస్ట్ ఒక 1 by 1 చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వన్ నేను గివెన్ రూట్స్ ఏంటి 2, 5. సో రూట్స్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఫామ్లో ఉంది మనకి, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా, బీటా ఈజ్ అండ్ ఫామ్లో రాయించిన ఆల్రెడీ. సో ఫామ్లోకి ఒకసారి చూద్దాం. ఇది ఆల్ఫా అనుకుందాం, ఆల్ఫా ఈక్వల్స్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ with roots alpha, beta is ఏంటి x² minus alpha plus beta into x plus alpha beta equals to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జస్ట్ మనం చేసేది ఏం లేదు, జస్ట్ ఈ ఫార్ములా రాస్తే బోర్డ్ ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చేస్తుంది, అండ్ సబ్స్టిట్యూషన్ సింప్లిఫై చేస్తే 1 మార్క్ వస్తుంది, ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, x² మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత 2 ఉంది, 2 ప్లస్ బీటా వాల్యూ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 2 ఇంటూ 5 ఈక్వల్స్ టు 0. 2 ప్లస్ 5 అంటే 7, సో x² మైనస్ 7x 2 5s 10 ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ వన్ సొల్యూషన్. జస్ట్ వాడు రూట్స్ ఇస్తాడు, మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ సేమ్ ఫార్ములా. సెకండ్ దాంట్లో ఆల్ఫా ఈక్వల్స్ ఏముంది మనకి m/n ఉంది, ఆల్ఫా ఈక్వల్స్ టు m/n, బీటా ఈజ్ ఈక్వల్స్ టు -n/m. సో ఈక్వేషన్ ఏంటి మనకి ఎవ్రీ క్వశ్చన్లో మీరు బోర్డ్ ఎగ్జామ్ వచ్చే ఇది 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ మనకి. సో ఫార్ములా రాయాలి ఎవ్రీ క్వశ్చన్లో. ఫార్ములా రాసిన తర్వాత ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. సో నేను ఇక్కడ ఫార్ములా ఎవ్రీ టైం ఫార్ములా రాయట్లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x² మైనస్ ఆల్ఫా వాల్యూ ఏంటి m/n ప్లస్ బీటా వాల్యూ -n/m ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ m/n ఇంటూ -n/m ఈక్వల్స్ టు 0.
ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, n క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకి n ఇంటూ m mn వస్తుంది. అంటే x స్క్వేర్ మైనస్ m ఇంటూ m అంటే m స్క్వేర్ అవుతుంది. m స్క్వేర్ మైనస్ n ఇంటూ n అంటే n స్క్వేర్ బై mn ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. x స్క్వేర్ మైనస్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై mn ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో mn అనేది ఎల్సిఎం అవుతుంది. mnతో మల్టిప్లై చేసి mn x స్క్వేర్ మైనస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ x mn ఇంటూ 1 అంటే mn ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. లేదా ఇక్కడ మైనస్తో మల్టిప్లై కూడా వేసుకోవచ్చు. మన సొల్యూషన్ ఇంత 2 మార్క్స్ కదా, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. mn x స్క్వేర్ ఈ మైనస్ కూడా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి mn x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ ఫస్ట్ ఏం వస్తుంది మనకి n స్క్వేర్ వస్తుంది, మైనస్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ m స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ mn ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ వన్ p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ. ఈ రెండు ప్రాబ్లం ఈ దీని సెకండ్ ప్రాబ్లం నుండి 2 మార్క్స్లో ఏదైనా ఇవ్వచ్చు బోర్డ్ ఎగ్జామ్లో. బట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి ఫోర్త్ వన్ చేద్దాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ 2√5 కదా. 7 ప్లస్ 2√5 ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 2√5. 7 మైనస్ 2√5 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 7 ప్లస్ 2√5, బీటా అంటే 7 మైనస్ 2√5. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 7 ప్లస్ 2√5 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా 7 మైనస్ 2√5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 7 ప్లస్ 2√5 ఇంటూ 7 మైనస్ 2√5 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ 2√5 మైనస్ 2√5 క్యాన్సిల్. 7 ప్లస్ 7 అంటే 14 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a అంటే ఏంటంటే x 7 స్క్వేర్ మైనస్ 2√5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x, 7 స్క్వేర్ అంటే 49, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, √5 స్క్వేర్ అంటే 5 వస్తుంది మనకి. √5 స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49, 4 5 20 మైనస్ 20 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x 49 మైనస్ 20 అంటే ప్లస్ 29 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఆర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 29 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్. దాని తర్వాత థర్డ్ వన్ చేద్దాం లాస్ట్కి. ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 29. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. రూట్స్ ఏంటి? -3 ప్లస్ ఆర్ మైనస్ 5i. -3 ప్లస్ ఆర్ మైనస్ 5i. రైట్. సేమ్ ఫార్ములా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సో ఫిఫ్త్ వన్ సేమ్ ఫార్ములా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే -3 ప్లస్ 5i, బీటా ఈజ్ ఈక్వల్స్ టు -3 మైనస్ 5. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా మిడిల్లో, ఒకటి ప్లస్ తీసుకుంటే ఆల్ఫా, మైనస్ తీసుకుంటే బీటా. సో ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3 ప్లస్ 5i ప్లస్ -3 మైనస్ 5i ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ -3 ప్లస్ 5i ఇంటూ
-t మైనస్ 5i ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఏదంటే 5i క్యాన్సిల్ అవుతుంది. x² -t అంటే -6 ఇంటూ ఎక్స్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b² ఫార్మ్లో. a అంటే -t ప్లస్ -t² మైనస్ 5i హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x² ప్లస్ 6x 3² అంటే 9 5² అంటే 25 i². ఐకి కూడా స్క్వేర్ అవుతుంది. i² అంటే మనకు తెలుసు -1. x² ప్లస్ 6x ప్లస్ 9 మైనస్ 25 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x² ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. అంటే x² ప్లస్ 6x 25 ప్లస్ 9 34 ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. x² ప్లస్ 6x ప్లస్ 34 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ సేమ్. ఆల్ఫా అంటే ఏంటి మనకి? ఆల్ఫా అంటే సో ఇస్ టెక్ స్క్రీన్ షాట్. థర్డ్ వన్ ఆల్ఫా అంటే p minus q by p plus q and beta is equals to minus of p plus q by p minus q. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే p minus q by p plus q. బీటా అంటే టోటల్కి మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ ఇక్కడ తీసుకోవాలి. p plus q by p minus q ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఇక్కడ రాస్తున్నాయండి p minus q by p plus q ఇంటూ మైనస్ ఆఫ్ p plus q by p minus q ఈక్వల్స్ టు 0. p minus q gets cancel. p plus q gets cancel. సో రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? x² మైనస్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవచ్చు. p minus q p plus q ఎల్సిఎం. p minus q ఇంటూ p minus q అంటే p minus q హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ p plus q ఇంటూ p plus q అంటే p plus q హోల్ స్క్వేర్. p plus q హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఏంటి? p plus q ఇంటూ p minus q ఇంటూ x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -1 ఈక్వల్స్ టు 0 టోటల్కి. సో ఇది x² మైనస్ సింప్లిఫై చేస్తే ఇది p² ప్లస్ q² మైనస్ 2pq వస్తుంది. ఇక్కడ p² ప్లస్ q² ప్లస్ 2pq. సో ఇంకా చేద్దాం, ప్రాబ్లం లేదు. p² ప్లస్ q² మైనస్ 2pq మైనస్ ఆఫ్ ఇదేమొస్తుంది? p² ప్లస్ q² ప్లస్ 2pq బై డినామినేటర్ ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ 1 అంటే p² మైనస్ q² మైనస్ 1 ఈక్వల్స్ టు 0. x మర్చిపోయినాం ఇక్కడ. సో ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే x² మైనస్ ఆఫ్ ఎల్సిఎం కూడా అదే వస్తుంది. p² మైనస్ q² దీంతో మల్టిప్లై చేస్తున్నా. p² మైనస్ q² ఇంటూ x² మైనస్ ఆఫ్ p² ప్లస్ q² మైనస్ 2pq మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ p² మైనస్ q² మైనస్ 2pq ఇంటూ x. ఇది మైనస్ 1 తోటి మైనస్ ఆఫ్ p² మైనస్ q² ఈక్వల్స్ టు 0. డినామినేటర్లు ఇదే ఉంటుంది. ఇది రైట్ సైడ్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి p² క్యాన్సిల్, q² క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి మనకి? p² మైనస్ q² ఇంటూ x² మైనస్ 2pq మైనస్ 4pq ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ 4pq ఇంటూ x. ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ p² ప్లస్ q² అవుతుంది. అంటే ప్లస్ q² మైనస్ p² ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. p² మైనస్ q² ఇంటూ x² ప్లస్ 4pq ఇంటూ x 4pq ఇంటూ x ప్లస్ q² మైనస్ p² ఈక్వల్స్ టు 0. ఇది మన సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్. సో ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నామంటే ఈక్వేషన్ ఇస్తే రూట్ ఫైండ్ అవుట్ నేర్చుకున్నాం. సెకండ్ క్వశ్చన్లో రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ నేర్చుకున్నాం. దాని రివర్స్
ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో రోమన్ 1లో రిమైనింగ్ కొన్ని నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. మీరు థర్డ్ క్వశ్చన్ అయితే ఎంసెట్లో మెయిన్స్లో కూడా థర్డ్ క్వశ్చన్ మాట రెగ్యులర్గా అడుగుతుంటాడు. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్లో ఎంసెట్లో అండ్ మెయిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో రోమన్ 1 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. అండ్ టేక్ స్క్రీన్ షాట్. థ్యాంక్ యూ.